శాసనసభలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాజీ మంత్రి సిద్రి అప్పలరాజుపై టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. పలాస కాశీబుగ్గ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారామె. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ గౌరవం లేకుండా వ్యవహరించారని శిరీష మండిపడ్డారు. చంద్రబాబు మానసిక పరిస్థితి బాలేదని గతంలో అప్పలరాజు వ్యాఖ్యానించినట్లు గుర్తు చేశారు. జగన్ దగ్గర మంచి పేరు కోసమే నోటికొచ్చినట్లు మాట్లాడారని శిరీష ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మా సిబిఎన్ సార్ మీద కంప్లైంట్ ఇస్తాను. ముందాగా విమర్శలు ప్రతి విమర్శలతో సాగాల్సిన రాజకీయాన్ని 5 సంవత్సరాలు భ్రష్టు పట్టించి గత 5 సంవత్సరాల్లో నిజాలు మాట్లాడినా విమర్శించినా కూడా అనేక సెక్షన్లతోని ప్రతిపక్షాల మీద ప్రశ్నించే ప్రజల మీద తప్పుడు కేసులు తప్పుడు సెక్షన్లు పెట్టిన ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో మంత్రి కాకముందే మంత్రి పదవి గురించి ఆశించి ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజా సమస్యల్ని మాట్లాడే అసెంబ్లీ హాల్లో అసెంబ్లీ సాక్షిగా నోటికొచ్చినట్టు నోరు పారేసుకొని చంద్రబాబు నాయుడు గారి మానసిక పరిస్థితి బాలేదు, నేనే సర్టిఫై చేస్తానన్న మాజీ పశువుల మంత్రి గారి మీద ఈరోజు పలాస టీడీపీ కుటుంబ సభ్యులందరూ పోలీస్ స్టేషన్లోని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయమని చెప్పాము, వాళ్ళు చేస్తారు. చెప్పేది ఏంటంటే అధికారంలో ఉంటాము, అధికారంలో ఉండము, కానీ ప్రజల్లోని ఇప్పుడు ఉండాలంటే కొన్ని విలువలతో చూస్తున్న రాజకీయాలు చేయాలి. నోటు పారేసుకునే వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం విజనరీగా కీర్తించబడుతున్న చంద్రబాబు నాయుడు గారి మీద ఈయన ఒక డాక్టర్ అట, ఈయన సర్టిఫై చేస్తే చంద్రబాబు నాయుడు గారి మానసిక స్థితి బాలేదంట, ఆయన్ని హాస్పిటల్కి పంపించి సర్టిఫై చేశాక చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ హాల్లో రావాలని నోరు పారేసుకున్న అప్పలరాజు గారి మీద మేమందరం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేస్తారు. లీగల్ గా చట్టపరంగా ఆయన మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో చట్టం ప్రొసీడ్ అవుతుంది. గత శాసనసభలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సిద్రి అప్పలరాజుపై టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష కంప్లైంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి. అయితే ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు, దాన్ని ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయమని చెప్తామంటూ గౌతు శిరీష చెప్పడం జరిగింది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా అనేక రకాలైన అంటే మంత్రి సిద్రి అప్పలరాజు మంత్రి కాకముందు కూడా ఆ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుతో పాటు అనేక మంది శాసనసభ్యులపైన మరోవైపు పవన్ కళ్యాణ్ ఇష్టానుసారంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇదే నేపథ్యంలో అప్పట్లో ఎవరికి ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా సరే ఎవరు పట్టించుకునే పరిస్థితి. ఇదే నేపథ్యంలో ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు ఎక్కడికక్కడ కూడా కంప్లైంట్లు అన్ని కూడా గత ప్రభుత్వ హయాంలో మంత్రులు కానీ లేకపోతే శాసనసభ్యులు కానీ ఎవరెవరైతే తప్పుడు పనులు చేసినా లేకపోతే అంటే నిరాధార ఆరోపణలు చేసిన వాళ్ళందరిపైన కూడా ఇప్పుడు టీడీపీ కూటమికి చెందిన సభ్యులంతా కూడా కేసులు ఫైల్ చేసే పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో పలాసకు చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే శిరీషాను కూడా గతంలో మాజీ మంత్రి సిద్రి అప్పలరాజు అనేక విధాలకు ఇబ్బంది పెట్టాడు, అనేక రకాలైన కామెంట్లు చేశాడు. మరోవైపు ఆవిడ తాలూకా ఫోటోలు తీసి మార్పింగ్లు చేస్తూ అనేక ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఆ టైం అదే నేపథ్యంలో ఆవిడ ఆ మంత్రి సిద్రి అప్పలరాజు అక్కడ ఉన్న చూసుకుంటాన్ని అమలకొండను కూడా ఆక్రమించాడంటూ కూడా అప్పుడు అంటే మంత్రిగా ఉన్న సమయంలో కూడా సిద్రి అప్పలరాజు చేసిన కొన్ని అవినీతి కార్యక్రమాలను కూడా శిరీష అయితే అప్పుడు వెలుగెత్తి చేరడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అదే నేపథ్యంలో అప్పుడు మంత్రిగా ఉన్న సిద్రి అప్పలరాజు కూడా శిరీషాను కూడా టార్గెట్ చేస్తారు. మరోవైపు చూస్తే గత అసెంబ్లీ టైంలో కూడా ఎవరైతే ప్రతిపక్ష నేత ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు కూడా అప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి పైన అన్నిటిపైన కూడా ఆయన విమర్శించడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఆయన్ని కూడా మొత్తం అప్పుడున్న మంత్రులంతా కూడా టార్గెట్ చేయాలి. అదే మంత్రుల్లో ఒకరైన సిద్రి అప్పలరాజు కూడా చంద్రబాబు నాయుడుపై టార్గెట్ చేశారు. చంద్రబాబు నాయుడు తనకి మానసిక పరిస్థితి బాగాలేదు, నేను ఒక డాక్టర్గా ఆయనకి సర్టిఫికేట్ చేస్తాను, ఆయన మానసిక పరిస్థితి బాగాలేక ఆయన ఇష్టానుసారంగా
మాట్లాడుతున్నారంటూ కూడా ఆయన అసెంబ్లీ ఆవరణంలో అప్పుడు వ్యాఖ్యలు చేశారు. అదే నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శిరీష అటువంటి ఒక విజనరీ లీడర్ని ఇటువంటి ఎవరిపైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేసే వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తి పైన ఆయన ఆ రోజు వ్యాఖ్యలు చేస్తారు. ఖచ్చితంగా ఆయనపై కేసు నమోదు చేయాలంటే కూడా ఈరోజు ఆవిడ కాశీబగ్గ పోలీస్ స్టేషన్ లో ఆవిడ ఫిర్యాదు చేశారు. అయితే అక్కడ ఉన్న పోలీసులు కూడా ఫిర్యాదు కాపీని కూడా నుంచి ఎట్టి పరిస్థితులు కూడా ఆయన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పారు. అయితే ప్రస్తుతంగా అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారంటే కూడా సీరియస్ గా చెప్పడం జరిగితే గత ప్రభుత్వ హయాంలో కూడా మంత్రి శ్రీధర్ అప్పలరాజు నోటికి అదుపు లేకుండా పోయింది. ఇష్టానుసారంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడైనా ఎవరిని అడిగినా లేకపోతే ఎవరైనా ప్రశ్నించినా సరే ఆయనపై దాడులు కేసులు పెడుతూ ఇష్టాంతానికి ఇబ్బందులు పెట్టారు. ఖచ్చితంగా అటువంటి వ్యక్తులపైన తప్పుడు మాట్లాడిన తప్పులు కేసులు పెట్టిన వ్యక్తులపైన ఖచ్చితంగా చర్యలు ఉండాలంటే ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే